unlike other politicians who have been accommodated at the center. కార్యకర్తలకు టీడీపీ పట్టం. చంద్రబాబులో ఇంత మార్పేంటి? కార్యకర్తే అధినేత అంటోంది టీడీపీ అధిష్టానం. ఏమిచ్చినా ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనిది. దేశంలో ఏ పార్టీకే లేని కార్యకర్తల బలం మన పార్టీ సొంతం. వేరే ఏ పార్టీ ఇవ్వని గౌరవం కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. కార్యకర్తల మనోభావాలను, అభిప్రాయాలను గౌరవించే ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ పదే పదే కార్యకర్తల గురించి చెబుతున్న మాటలివి. నిజానికి తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ క్యాడర్ ఉంది. పార్టీ పవర్లో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న జెండా మోసేవాళ్లు కోకొల్లలు. ఏకంగా 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ఎప్పుడూ సూపర్ సక్సెస్ అవుతూనే ఉంటుంది. అయితే ఈసారి ఏకంగా బంపర్ మెజార్టీతో కూటమి పవర్లో ఉంది. పైగా తెలుగుదేశం పార్టీనే 134 సీట్లతో పటిష్టంగా ఉంది. అయినా కార్యకర్తే అధినేత అంటున్నారు టీడీపీ నేతలు. క్యాడర్ ఫస్ట్, ఆ తర్వాతే ఏదైనా అని కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ వస్తోంది అధిష్టానం. సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్న మాట పొలిటికల్ గవర్నెన్స్. 5 ఏళ్లలో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెడుతూ అభివృద్ధిని స్పీడప్ చేస్తూనే పార్టీ పటిష్టతపై కూడా దృష్టి సారించారు. ప్రభుత్వం ప్రభుత్వమే, పార్టీ పార్టీనే అంటూ అన్ని స్థాయిల్లో పార్టీ నేతలకు, క్యాడర్కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి ప్రాధాన్యమిస్తూ కొంతవరకే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. నియోజకవర్గ స్థాయిలో క్యాడర్ బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల కోఆర్డినేషన్ మిస్ అయిందని భావిస్తున్నారట. చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ భవిష్యత్తు కంటే స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారన్న అసంతృప్తి క్యాడర్లో ఉందట. ఇక గత 5 ఏళ్లలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కేసులు, వేధింపులు తట్టుకొని పోరాడారు. వారిలో అర్హులను గుర్తించి నామినేటెడ్ పదవులిస్తే క్యాడర్లో మరింత ఉత్సాహం వస్తుందని భావిస్తోంది పార్టీ అధిష్టానం. ఇంకొందరైతే పదవుల కంటే పార్టీ నాయకత్వం పిలిచి మాట్లాడితే, భుజం తట్టి అభినందిస్తే అదే పెద్ద గౌరవంగా భావిస్తారు. కానీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా అలాంటి గుర్తింపు రాలేదన్న భావన శ్రేణుల్లో ఉందట. 2014, 2019తో పోలిస్తే నామినేటెడ్ పదవుల భర్తీలో చంద్రబాబు కొంత వేగం పెంచారు. జెండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా నిలవడమే అజెండా అంటున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం నామినేటెడ్ పదవుల భర్తీతో క్యాడర్లో ఉన్న కాస్త అసంతృప్తిని కూడా చల్లార్చేందుకు ప్రయత్నిస్తోంది.